హనుమకొండ పబ్లిక్ గార్డెన్లోని శివాలయం వద్ద నాగుల చవితి సందర్భంగా మహిళలు పూజలు చేస్తున్నారు. రావి చెట్టు వద్ద నాగేంద్రుని పుట్టలో పాలు పోసి పూజలు చేయడం వల్ల ఎలాంటి దోషాలున్నా తొలగిపోతాయని అంటున్నారు. మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. నాగుల చవితి సందర్భంగా ఓరుగల్లు మహిళలంతా కూడా పెద్ద ఎత్తున అటు పుట్టలో పాలు పోసి కూడా వాళ్ళ యొక్క మొక్కులు చెల్లించుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం. ప్రస్తుతం మనము పబ్లిక్ గార్డెన్లోని శివాలయం వద్ద ఉదయం నుంచి పెద్ద ఎత్తున ఇటు కార్తీక మాసం సందర్భంగా నాగుల చవితి రావడంతో ఆ మహిళలు పెద్ద ఎత్తున ఇటు రాళ్ళ చెట్టు వద్ద శివాలయం వద్ద పెద్ద ఎత్తున పాలు పోసి తమ యొక్క మొక్కులను చెల్లించుకుంటున్నారు. ఇటు కార్తీక మాసము శివుడికి ఎంతో ప్రీతికరమైన మాసము. ఈ మాసంలో ఇటు నాగుల చవితి రావడము, నాగుల చవితి సందర్భంగా ఈ యొక్క పాలు పోయడం వల్ల కుటుంబానికి ఎంతో మేలు జరుగుతుందని చెప్పేసి మహిళలు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చారు. కుటుంబ సమేతంగా వచ్చి కూడా ఇక్కడ నాగుల చవితి సందర్భంగా పెద్ద ఎత్తున మహిళలు పాలు పోస్తున్నారు. ఇటు పూజలు చెల్లించి దీపాలు కూడా పెడుతున్నారు. రావి చెట్టు వద్ద ఇటు శివాలయం వద్ద కూడా పెద్ద ఎత్తున పూజలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఇక్కడ పెద్ద ఎత్తున మహిళలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మ, నాగుల చవితి సందర్భంగా ఏమేమి చేశారు, ఇక్కడికి రావడం ఎలా అనిపిస్తుంది? నాగుల చవితి సందర్భంగా మేము పుట్టలో పాలు పోయడానికని తప్పకుండా ఎవ్రీ ఇయర్ ఇటు వస్తూ ఉంటాం. పబ్లిక్ గార్డెన్లో కానీ మన హన్మకొండలో సిద్ధేశ్వరాలయము, అశోక టాకీస్ దగ్గర అట్లా వెళ్తూ ఉంటాము. నాగుల చవితి మనం కోరుకున్న కోరికలు అన్నీ నెరవేరుతాయి. దేవుని కృప కూడా మన మీద ఉంటుంది. మన హిందూ సాంప్రదాయాన్ని మనం మంచిగా కోరికలన్నీ తీరుతాయి కాబట్టి మన సాంప్రదాయాన్ని మనం పెంపొందించుకోవాలని కోరుకుంటున్నాను. అంటే కార్తీక మాసంలో ఈ యొక్క శివాలయాలకు వెళ్ళడం మామూలుగా కుటుంబ సమేతంగా వెళ్తే ఎలా అనిపిస్తుంటుంది? చాలా సంతోషంగా ఉందండి. మహిళలందరూ చాలామంది ఇక్కడ గుమిగూడడం వల్ల చాలా బాగుంటుంది. ఈ పండగ వాతావరణం అంతా నెలకొంది, ఇక్కడ చాలా బాగుందండి. మనం చూస్తున్నాం, మరి కొంతమంది మహిళలు ఉన్నారు. కార్తీక మాసం నాగుల చవితి రావడంతో అయితే పూజలలో పాల్గొంటున్నారు. అమ్మ చెప్పండి, ఏం చేస్తున్నారు ఇక్కడ? మేము ప్రతి సంవత్సరము కార్తీక మాసంలో పబ్లిక్ గార్డెన్కు వచ్చి మేము పాలు పోస్తాము. ఈ పాలు పోయడం వల్ల పెద్దలకు, కుటుంబానికి, చిన్నపిల్లలకు అందరికీ కూడా శుభాలు జరుగుతాయని మేము ఎప్పటికీ నమ్ముతున్నాము. ఇక్కడ దీపాలు వెలిగించి ఆవు పాలు పోసి పూలు, పండ్లు, పత్రి ఇవన్నీ కూడా పెట్టి మేము దేవుడిని చాలా శుభప్రదంగా కొలుస్తాము. ప్రతి సంవత్సరము మా కుటుంబ సమేతంగా మేము ఇక్కడికి రావడం జరుగుతుంది. అది మనం చూస్తున్నాము. ఈ యొక్క కార్తీక మాసంలో నాగుల చవితి సందర్భంగా ఈ యొక్క పూజలు చేయడము, పుట్టలో పాలు పోయడము మేము ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నామని చెప్తున్నారు. మరి కొంతమంది మహిళలు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. చెప్పండి అమ్మా, కార్తీక మాసము నాగుల చవితి సందర్భంగా ఈరోజు ఏమేమి చేస్తున్నారు, ఇక్కడ ఎలా ఉంది? ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ నాగుల చవితి పుట్టకు పాలు పోయడం చేస్తుంటాము. మంచిగా అవుతున్నది మాకు. ప్రతి సంవత్సరం పోసినప్పుడల్లా అందరం ఆరోగ్యంగా ఉండడానికి పోస్తూ ఉంటాం. ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ కలిసి రావాలని. ఏమైనా దోషాలు ఉన్నా కానీ పోతూ ఉంటాయి అన్నట్టు. ఇక్కడికి వస్తుంటారా? ప్రతి సంవత్సరం ఇక్కడికే వస్తుంటాం. ఇక్కడ ఎడకటి నుండి ఎప్పటి నుండో వెలిసింది అన్నట్టు ఈ చెట్టు కింద. అందరూ ఎప్పుడు వచ్చి ఇక్కడ ప్రతి ఇయర్ సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటారు. అది మనం చూస్తున్నాము. చాలా చరిత్ర కలిగిన చెట్టు, దేవాలయం ఉండడంతో ఇక్కడికి ప్రతి ఏడాది వచ్చి మేము ఇక్కడ పూజలు చేస్తామని చెప్పేసి మహిళలు చెప్తున్నారు. ఇది చూస్తే కూడా కొంత వందల సంవత్సరాల రావి చెట్టు ఉండడం కూడా ఇక్కడ ఎంతో ప్రీతికరంగా చూస్తూ మహిళలు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి కుటుంబ సమేతంగా వచ్చి ఈ యొక్క నాగుల చవితి సందర్భంగా పాలు పోసి పూజలలో పాల్గొంటున్నారు. ఒకవైపు అటు శివాలయంలో దర్శనాలు, మరోవైపు ఇటు రావి చెట్టు వద్ద, అటు నవగ్రహాల వద్ద పెద్ద ఎత్తున పూజలలో పాల్గొని ఈ యొక్క నాగుల చవితి సందర్భంగా కుటుంబ సమేతంగా అందరం బాగుండాలని చెప్పేసి కోరుకుంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఇది ప్రస్తుతం ఇక్కడ నాగుల చవితి సందర్భంగా హన్మకొండలోని పబ్లిక్ గార్డెన్లో ఇక్కడ నాగుల చవితి సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున పూజలు చేసి ఆ పుట్టలో పాలు పోసి కుటుంబ సమేతంగా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి వేడుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి నాగుల చవితి తాజా పరిస్థితి. కెమెరామెన్ విజయ్తో